హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద రేట్ ఆఫ్ పీకే క్రాఫ్ట్ క్రియేషన్స్. ఈ వీడియోలో మనం పీకాక్ ఫెదర్ ఎలా తయారు చేసుకోవాలో చార్ట్ బోర్డ్తో చూపెడుతున్నాను. ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్, నా వీడియోస్ అయితే వాచ్ చేస్తున్నారు కానీ నాకు సబ్స్క్రైబ్ అయితే రావట్లేదు. అండ్ మీరు ఈ వీడియో చూసినప్పుడు నాకు ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ ఇచ్చారంటే నాకు మోటివ్గా ఉంటుంది. సో దట్ నా వీడియోస్ అనేవి ఇంకా కొంతమందికి రీచ్ అవ్వచ్చు. సో ప్లీజ్ ఎవరైనా వీడియో వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లెట్స్ కంటిన్యూ ద. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కార్డ్బోర్డ్ బాక్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా, ఏదో ఒక వేస్ట్ కార్డ్బోర్డ్ బాక్స్. అది తీసుకొని ఇక్కడ నేను ఫెదర్ లీఫ్ది షేప్ అనేది కట్ చేసేసుకున్నాను. మీకు కావాలంటే ఎలాంటి షేప్ అయినా కట్ చేయండి. ఇది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చీప్ గ్లూ ఉంటుంది కదా, ఆ గ్లూ తీసుకొని గ్లిటర్స్ అనేది మిక్స్ చేసుకుంటున్నాను. గ్లిటర్స్ ఎందుకంటే ఇలా మిక్స్ చేస్తుండేది, నాకు కలరింగ్ చేస్తాను కదా, ఫెదర్ అనేది మనకు గ్లిటరీ షైనీగా ఉంటేనే అది న్యాచురల్ పీకాక్ లుక్ అనేది కనిపిస్తుంది. అందుకోసమనే ఈచ్ కలర్లోనూ నేను గ్లిటర్ అనేది మిక్స్ చేసేసి నేను ఇక్కడ కలరింగ్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మనము కలరింగ్ చేసేసిన తర్వాత లాస్ట్లో గ్లిటర్స్ అనేది ఇచ్చామంటే జస్ట్ అది షేక్ అవడం వల్ల గ్లిటర్స్ అన్నీ పోయి మనకు షైనింగ్ అనేది తగ్గిపోతుంది. ఇలా కలర్లో మిక్స్ చేసేసామనుకోండి, సో అది ఫ్యూచర్లో కూడా అది ఎప్పటికీ స్పాయిల్ అవ్వదు. ఈవెన్ గ్లూతో అతికిస్తున్నాం కాబట్టి ఇంకా అది స్టిక్కీగా కలర్తో మిక్స్ అయిపోయి షైనింగ్ లుక్తో బాగా ఉంటుంది. అది ఈవినింగ్ టైం ప్రోగ్రామ్ ఉంటుంది కదా, ఆ ప్రోగ్రాంలో వీళ్ళు ఇలా పీకాక్ ఫెదర్ చూపిస్తున్నప్పుడు అక్కడక్కడ షైనీగా గ్లిటర్ లుక్ చాలా బాగుంటుంది. అందుకోసమనే నేను ఈ విధంగా కలరింగ్ అనేది ఇచ్చాను. మీకు కావాలంటే స్టోన్స్తో అయినా లేదా గ్లిటర్స్తో అయినా, గ్లిటర్స్ మనకు రెడీమేడ్గా పెన్ గ్లిటర్స్ కూడా వస్తాయి కదా, అవైనా యూస్ చేసుకోవచ్చు. నాకు వచ్చేసి నేను ఈ కలర్స్ అనేది నేను తీసుకున్నాను పీకాక్ ఫెదర్కి. మీకు ఎలాంటి కలర్స్ కావాలో, మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్కి ఎలాంటి కలర్ సెట్ అవుతుందో దాన్ని బట్టేసి మీకు పీకాక్ ఫెదర్ అనేది తీసుకోండి. ఇది ఓన్లీ స్కూల్ పిల్లలకే కాదు, మీకు ఇంట్లో ఏమైనా వాల్ డెకరేషన్ కావాలన్నా మధ్యలో కృష్ణుడి స్టాచ్యూ పెట్టేసి కృష్ణుడి ఐడల్ చుట్టూ మనము ఇలాంటి పీకాక్ ఫెదర్ తోటి మంచిగా డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మీకు సింపుల్, మీకు ఐడియా ఇవ్వడం కోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. దీన్ని బట్టేసి మీకు డిఫరెంట్గా చేసుకోవచ్చు పీకాక్ ఫెదర్స్ అనేది. సో ఫైనల్గా ఇది పిల్లలకి పట్టుకోవడం కోసం కాబట్టి నేను బ్యాక్ సైడ్ వాళ్ళు హోల్డ్ చేయడానికి కూడా నేను గ్రిప్ అనేది సెట్ చేశాను. అదే విధంగా సెట్ చేశాను, ఈ వీడియోలో చూడండి. సో ఫైనల్గా నేను ఫెదర్ లుక్ కోసం అని చెప్పేసి స్ట్రిప్స్ కట్ చేసి కూడా చుట్టూ నేను ఫెదర్ స్ట్రిప్స్ అనేటివి కూడా అంటించాను ఈ ఫెదర్కి. సో ఫైనల్గా లుక్ ఎలా వచ్చింది అనేది నన్ను కామెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వీడియో చూసేసేయండి.